పహల్గాం ఉగ్రదాడిపై విశ్రాంత సైనిక మేజర్ శివకిరణ్తో ప్రత్యేక ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదాలు రెచ్చిపోయారు. తుపాకులతో తెగబడ్డారు. ఉగ్ర దాడిలో దాదాపు 28 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. వారిలో ప్రభుత్వ అధికారులతో పాటు 2 విదేశీయులు కూడా ఉన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ స్థాయిలో ఉగ్రవాదులు తెగబడ్డం ఇదే ప్రథమం. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి విశ్రాంత సైనిక మేజర్ శివకిరణ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు ఇందుకు సంబంధించి తెలుసుకుందాం. అయితే శివకిరణ్ గారు నమస్కారం. నమస్తే. ప్రధానంగా మనం ఈ ఉగ్ర దాడి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి విషయానికి వస్తే అక్కడ ఉగ్రవాదులు రెచ్చిపోయిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఫస్ట్ జై హింద్ అండి, నమస్తే. నిన్న జరిగింది చాలా బాధాకరం. ఫస్ట్ స్టెప్ 28 మంది ప్రాణాలు కోల్పోవడము మొత్తం దేశానికే ఒక పెద్ద తీరని లోటులాగా ఉంది. అయితే ఉగ్రవాదం అనేది అసలు వాదనే కాదు, దట్స్ నో ఫిలాసఫీ. అయినా కూడా ఇట్లా చేస్తున్నారు అవుతుందంటే మీరు ఇంతో అడిగినట్టు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ స్కేల్లో కావడము మొదటిసారి ఇది. అయితే దీనికి మనము ఎందుకు అయింది అని అనుకుంటే ఒక విషయం చూసి సమయం సందర్భం అనుకుంటాం. మనం చూస్తే వీళ్ళు చూస్ చేసిన స్పాట్ పహల్గాం దగ్గర బైసారాం అనే ప్లేస్, పర్యాటకులందరూ అక్కడికి కలిసి ఉండేది ప్లేస్. అయితే చూస్తే ఆ ప్లేస్ సైటింగ్ మనం నార్మల్గా ఒక స్ట్రాటజీ చేసినప్పుడు సైటింగ్ కన్సిడరేషన్స్ అంటాము. ఓ చోట్లో ఏ పని చేయగలుగుతాము, ఆర్మీ పార్లెన్స్ చూస్తే అటాక్ ఎక్కడ చేయగలుగుతాం, మనము డిఫెన్స్ ఎక్కడ ఉండాలని మాట్లాడుకుంటాం. అయితే ఆ బైసారాం అనే ఏరియాలో కాలినడకనే పోవచ్చు అనమాట, అక్కడ గుర్రాల మించి వెళ్ళొచ్చు. అయితే నార్మల్గా తొందరగా మనం అక్కడ చేరుకోలేని ప్రదర్శన అక్కడ పోయి వాళ్ళు చేసిన ఇది. అయితే ఇది దీంట్లో ఇట్లా జరిగినప్పుడు ఇది శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్ దూరమే, ఎక్కువ దూరం అని కూడా కాదు. అయితే ఆర్టికల్ 370 చేసిన తర్వాత మన టూరిస్ట్ ఎక్కువ కావడం కానీ, అయితే ఇట్లా అయినప్పుడు ఇంటెలిజెన్స్ మనకు ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే 28 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు అది డే టైంలో, అది కూడా 3 o'clock టైంలో వాళ్ళు వేసుకున్న యూనిఫామ్స్, అది కూడా ఆర్మీ యూనిఫామ్స్ వేసుకొని దీంట్లో చాలా లూజ్ ఎండ్స్ కనపడుతున్నాయి. అంటే నార్మల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు మనం రియాక్ట్గా అవుతాము, అయిన తర్వాత ఏం చేద్దామని. అయితే కాకముందు మనం ఏం చేయగలుగుతామో చేసినామా లేదా అన్నది తెలుసుకోవడం చాలా అవసరము. అయితే ఆ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కూడా పరిస్థితులు కొన్ని నార్మల్గా అవుతున్నప్పుడు అక్కడ నార్మల్గా ఆర్మీ, జేఎండ్కే పోలీస్, ఇంకా సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి ఇవన్నీ సెక్యూర్ చేసుకోవడానికి. అయితే ఇది ఏమవుతుందంటే నార్మల్గా పరిస్థితులు బాగా ఉన్నాయి అన్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ కంప్లసెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అంత బాగుంది కదా, మనం ఏం చేసే అవసరం లేదు, చాలా బాగా రొటీన్ డ్రిల్స్ ఉంటాయి, రోజు చెకింగ్స్ ఉంటాయి. ఆ వాతావరణంలో కూడా ఎవరో యూనిఫామ్స్ కొనుక్కొని అక్కడికి వచ్చి ఇది చేయడము చాలా ప్లాన్ లాగా కనబడుతుంది. అండ్ సమయం చూస్తే కూడా ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారు మనం విజిట్ చేస్తున్నారు, అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అండ్ ఈ ప్లేస్ బైసారాం అయితే ప్లేస్ ఉందో అది అమర్నాథ్ యాత్ర మొదలయ్యే జాగానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. అంటే ఇది ఉగ్రవాదులు తెలివిగా అనడం నాకు బాధ కలుగుతుంది, కానీ వాళ్ళు తెలివి చేసిన పని అనమాట. సో దట్ ఈ మెసేజ్ వైడ్ ఓరియంటెడ్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో కూడా మన తెలంగాణ నుంచి, వేరే ప్లేసెస్ నుంచి గవర్నమెంట్ అధికారులు వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు, ఒక 8-10 స్టేట్స్ నుంచి ఉన్నారు. మొత్తం దేశం ఎఫెక్ట్ అయింది దీంతో. అయితే ఇది ఒక ప్లాన్ స్ట్రాటజీగా ఉంది, కానీ ఉగ్రవాదుల స్ట్రాటజీ మనకంటే బాగుంటుందా అనే ప్రశ్న వస్తుంది అనమాట. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ దాడిని ఉగ్రవాదులు ఒక తమ ఉనికిని చాటుకోవడానికి చేసి ఉంటారని భావించవచ్చా? ఏ విధంగా చూడవచ్చు దీన్ని? తప్పకుండా అండి, అంటే ఉనికిని చాటు చెప్పడానికే. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కొంచెం తగ్గినారు వాళ్ళు, సడన్గా అక్కడక్కడ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం చేసినారు. కానీ ఈ స్కేల్లో అవుతుందని గవర్నమెంట్ కూడా ఊహించకుండొచ్చు. అండ్ దీనికంటే ముందు కూడా మధ్యలో పూంచ్లో కూడా కొంచెం ప్రాబ్లం అయింది, అక్కడ డైరెక్ట్ ఆర్మీ మీద అటాక్ అయింది. ఇంతవరకు అయ్యే దాంట్లలో ఒక కాన్వాయ్ మీద అంబుష్ ఉంటుంది, ఇది ఒక క్యాంప్ మీద వచ్చేది. కానీ ఇది టూరిస్ట్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఇది చేయడము బాగా, అంటే ఒక బోల్డ్గా యాక్షన్ చేస్తున్నమాట వాళ్ళు. అంటే విచ్చలవిడిగా చేసేది, ఓపెన్గా చేసేది. దాంట్లో కూడా ఇంకో మెసేజ్ కూడా, ఆడవాళ్ళని ఇంకా పిల్లల్ని మేము ఏం చేయము, మగవాళ్ళని చేస్తాము, ఒక పర్టికులర్ రిలీజన్ కాకుండా వేరే వాళ్ళని చేయడము. అయితే మీరు అన్నట్టు ఉనికి చాటడమే కాదు, ఒక స్ట్రేంజ్, అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారన్నమాట, మేము ఏం చేయగలుగుతామని.
మీరేం చేసుకుంటారని ఒక హెచ్చరికలాగా ఇది జరుగుతుంది. దీనికి బాగా అంటే మేబీ ఇనిషియలీ మనము మన ఇంటెలిజెన్స్ కూడా కొంచెం ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల విపరీతంగా అంటే పర్యాటకుల సందడి పెరిగింది. అదేవిధంగా ప్రజల రాకపోకలు కూడా జమ్మూ కాశ్మీర్కి బాగా పెరిగిన పరిస్థితి. ఇదే అదునుగా చూసుకుని ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డారని చెప్పవచ్చా? ఉండొచ్చండి. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత చాలా రోజులు మనకు అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఉండేది కొన్ని రోజులు. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాక ఒక పాపులర్ గవర్నమెంట్ ఉంది, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. తర్వాత ఇంతవరకు మనకు రైల్ హెడ్ జమ్మూ వరకే ఉండేది. ఇప్పుడు ట్రైన్ ఉదంపూర్ శ్రీనగర్ వరకు వెళ్తుంది. అయితే మీరు అన్నట్టు రాకపోకలు పెరిగినాయి, ఎయిర్ ట్రావెల్ పెరిగింది. అండ్ ఈ టైంలో వేరే దేశంలో అంతా కొంచెం వేడి వాతావరణం ఉన్నప్పుడు అక్కడ కాశ్మీర్లో మంచి వాతావరణము ప్లస్ సినిమా షూటింగ్స్, టూరిజం అన్నీ పెరిగినాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ కాశ్మీర్ని చూస్తే మనము నార్మల్గా పర్యాటకులతోటే వాళ్ళది ఎకానమీ అని అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఏమైందంటే మూవ్మెంట్, కమ్యూనికేషన్ లింక్స్, రోడ్, రైల్, ఎయిర్ ఇవన్నీ బాగా అయినప్పుడు అక్కడ ఎక్కువ మంది పోయే ఛాన్స్ పెరిగింది. దీంతో అక్కడికి ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు నార్మలైజేషన్ అనుకుంటాము. ఇప్పుడు నార్మల్గా సిచ్యువేషన్ వేరేది, అక్కడ కమ్యూనికేషన్ బాగుంటే నార్మల్ అనుకుంటాం. కానీ దీన్నే వాళ్ళు దాన్ని ఇంకో కొన్ని రోజులు పీస్ఫుల్గా ఉండే ఒక అభిప్రాయం లాగా ఇచ్చి కరెక్ట్ టైంలో మళ్ళీ చేసి దాంతో మళ్ళీ ఒక సిగ్నల్ పంపిస్తున్నారు, మీరు చేసే పనులు ఏమి పనికిరావన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయి? వారు ఈ ఉగ్ర సంస్థల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇంతో నేను అన్నట్టండి, ఒకటేమో రియాక్షన్ అంటే ఒక సమ్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం అయిన తర్వాత ఏం చేస్తామన్నది ఒకటే ముందు చేసేది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది? ఆర్టికల్ 370 రద్దు చేయడము, అక్కడ ఒక ఎలక్షన్ చేయించి ఒక నార్మల్సీ తీసుకురావడం ప్రయత్నం చేసింది. అయితే ఇన్ని రోజుల నుంచి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జోజిలా పాస్ దగ్గర కూడా పెద్ద బ్రిడ్జ్ కట్టడం జరిగింది, అక్కడికి రాకపోకలు పెరగడం జరిగింది, ట్రైన్, రైలు, ఎయిర్ ఫ్రైట్ పెరిగింది. అయితే ఇది అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ప్రధానమంత్రి ఫారెన్ ట్రిప్ రెడ్యూస్ చేసుకొని వచ్చినారు, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినారు, హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళడం జరిగింది, అఖిలపక్ష మీటింగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ అయింది. అంటే రెస్పాన్స్ బాగానే అనిపిస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు అక్కడికి హోమ్ మినిస్టర్ వెళ్ళడము ఒక మంచి సిగ్నలే. కానీ అయిన తర్వాత చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు టూరిస్ట్ అక్కడ ట్రావెల్ వాళ్ళు ఉన్నారు కదా, ఎయిర్లైన్స్కి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది రిటర్న్ ఫ్లైట్స్ ఎక్కువ చేయాలని, టూరిస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. తర్వాత టికెట్ రీఫండ్స్ అవన్నిట్లో ఇబ్బంది చేయొద్దని చెప్తున్నారు. కానీ ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఏమున్నాయి, మనం ఇప్పుడు లష్కర్ ఏ తోయిబా అది బ్యాన్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే పేరు పెట్టేసి మళ్ళీ వచ్చేసేదో. అండ్ హౌ కెన్ దే టేక్ రెస్పాన్సిబిలిటీ? ఇది అంటే మంచి పని చేసినప్పుడు మేము గొప్పగా చెప్పుకోవచ్చు మేము చేసినామని. ఈ పని ఇంతమందిని చంపేసి మేము రెస్పాన్స్ తీసుకోవడం అనడము అస్సలు బాగాలేదు. అంటే ప్రధానమంత్రి వీళ్ళందరూ బాగా ఇన్వాల్వ్ ఉన్నారు, సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ముందు సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నామని కరెక్ట్ ఉన్నాయి. కానీ ఎక్కడో స్ట్రాటజీలో మన విఫలమైన అనిపిస్తుంది. కానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ని రేనింగ్ చేయడానికి అక్కడ లోకల్ లీడర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చేసేది ఇప్పుడు సరిపోతలేదేమో, ఇంకా స్ట్రాటజీ కావాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ ముందు కేంద్రం పవర్లో ఉన్నప్పుడు, యూనియన్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకునేది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం కష్టంగా అవుతుంది. ప్లస్ వెపన్స్ కూడా ఇప్పుడు ఒక ఉగ్రవాదికి మనకంటే పోలీసు సెక్యూరిటీ వాళ్ళకంటే మంచి వెపన్స్ ఉండడము బాధాకరము. మన ప్రొక్యూర్మెంట్ సిస్టము, అడ్వాన్స్ వెపన్స్ రావాలి. నిన్న కూడా అంటున్నారు ఫస్ట్ అంబులెన్స్ వచ్చినాయి, తర్వాత మళ్ళీ హెలికాప్టర్ పంపించడం జరిగింది. అంటే హౌ సూన్ హ్యావ్ యూ రెస్పాండెడ్? వాళ్ళు అక్కడ ఉన్న దాంట్లో అడవుల్లోకి వెళ్ళిపోయినారు దగ్గర. అయితే ఈ కార్డనింగ్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి. అయితే మనకు టెరైన్ బాగా తెలిసి చేస్తాము. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో లిమిటెడ్ రోల్గా అనిపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉండి బాగా ఇంటెలిజెన్స్ పెంచుకొని ఇంకా బాగా అంటే ఇప్పుడు ఇది ఇన్ని రోజుల నుంచి చేసిన తర్వాత రిజల్ట్ ఇట్లా ఉంటే ఇంకా ఏం చేయొచ్చని నేర్చుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అంబాసిడర్ అన్నారు మేము హెల్ప్ ఆఫర్ చేయగలుగుతామని. కొన్ని కంట్రీస్లో టెక్నాలజీ బాగా ఉండి ఇటువంటి ఉగ్రవాదాన్ని ఆపడము, మూవ్మెంట్స్ ఆపడము చేయగలిగితే, శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, ఎక్కడెక్కడ మూవ్మెంట్స్ అది తెలుసుకోగలిగితే అది మనం చేసుకోవాలి. అండ్ తొందరగా చేసుకోవాలి. వీ షుడ్ వెయిట్ ఫర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎప్పటికప్పుడు తొందరగా మనము ఆ ఉగ్రవాదం కంటే బెటర్ ఉండాలి, ఒక స్టెప్ హెడ్ ఉండాలి, కానీ వాళ్ళకంటే వెనక ఉండద్దండి.
ఈ ఉగ్రవాద సంస్థలకి హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ఇప్పుడు ఈ దాడి చేసినట్టు ప్రకటించుకుంటున్న టీఆర్ఎఫ్ కావచ్చు, వీరంతా కూడా అంటే ఎవరూ గుర్తించకుండా సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడుతున్నారు, అమాయక పర్యాటకులపై కాల్పులు జరుపుతున్నారు. అసలు వీళ్ళకి ఆ దుస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా వీళ్ళు సరిహద్దులు దాటి లోనికి రాగలుగుతున్నారు? ఇప్పుడు దీనికి దుస్తులు ఒక విషయం, కానీ అసలు ఉగ్రవాదం సైడ్ అసలు యూత్ ఎందుకు వెళ్తున్నారని మనం ఆలోచించాలి. ఇంతమంది మళ్ళీ చెప్పినట్టు కాశ్మీర్లో టూరిజం ఒక్కటే మెయిన్ యాక్టివిటీ. వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడానికి, ఎడ్యుకేషన్ కోసము చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ అగైన్ మళ్ళీ సరిపోతలేదేమో. ఇప్పుడు యూనిఫామ్ అన్నది విషయము ఎవరంటే వాళ్ళు కంట్రీలు ఎక్కడంటే కొనుక్కోవచ్చు, కానీ ఇటువంటి జాగాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎక్కడ ఇటువంటి అమ్మకుండా, అంటే అది ఒక చిన్న స్టెప్పే కావచ్చు, కానీ జాగ్రత్తగా చేసేటువంటి కొన్ని అంటే ఇవన్నీ ముందు మనం అనుకోగలగాలి, దీన్ని పసిగట్టగలగాలి. అయిన తర్వాత అనుకోవడం అని కాదు, ఐడెంటిటీ కార్డ్ చేయడము, ఇవన్నీ ఒక తరహాగా సెక్యూరిటీ బ్రీచెస్ అన్నమాట. ఇవన్నీ కాకుండా గ్రౌండ్లో ఇప్పుడు మీరు అన్నారు యూనిఫామ్స్ కొనుక్కున్నారు, యూనిఫామ్స్ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు, అది ముందే తెలుసుకుంటే ఇటువంటివన్నీ మనం ఆపొచ్చు. అండ్ ఇంకోటి నేను అన్నది, ఇప్పుడు ఆ సైటింగ్ కన్సిడరేషన్, వీళ్ళు అటాక్ చేసే స్పాట్ ఏ విధంగా అయితే చూస్ చేస్తున్నారో అక్కడికి తొందరగా పోవడం కష్టము, వెహికల్స్ వెళ్ళరాదు, గుర్రాల మీదనే పోతాయి. కాబట్టి వాళ్ళది ఆ ప్లానింగ్ చాలా చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం అది. కాబట్టి ఇది జాగ్రత్తగా తీసుకొని ఎవ్రీ ఇన్సిడెంట్ బాగా రివ్యూ అవుతుందండి. తప్పకుండా చాలా కష్టపడుతున్నారు మన ఆర్మీ, జేఎన్కే పోలీస్ అందరూ కష్టపడుతున్నారు. కానీ మన కష్టానికంటే వాళ్ళు ఒక మెట్టు ముందుకు ఆలోచించి, ఇంకోటి వాళ్ళది పోయేదేముంది, ఒక 5-6 మంది వచ్చేసి ఏదో చేసేసి నథింగ్ టు లూజ్. బట్ ఫర్ అస్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ప్రైడ్, ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉంటాం అనమాట. ఆ జాగ్రత్త ఎంతవరకు ఉండాలన్నది మనము ఆలోచించుకొని డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది వేరే వేరే ఛానల్స్లో పాకిస్తాన్కి వెళ్ళి మనం వాళ్ళని ఎతికి తీయాలి అన్నట్టు ఏమో చెప్తున్నారు. బట్ దిస్ ఇస్ అన్ఫార్చునేట్. అండ్ మనము ఇంకా మన దిక్కు ఏవైతే మనం ప్రివెంటివ్గా ప్రికాషన్స్ తీసుకోగలిగేది ఇంకా చేయాలి. ఇంకా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి. అక్కడ ఉన్న ఇప్పుడు ఈ యాక్టివిటీ ఇట్లా అయింది, ఇటువంటివి వేరే ప్లేస్లో ఇంకా ఉండొచ్చు. అక్కడక్కడ ఏమేమి చేయాలనో అన్నీ చేయాలి. బాగా స్ట్రిక్ట్గా సెక్యూరిటీ గట్టిగా చేయాలి. 370 ఆర్టికల్ తీసేస్తాం సరే, కానీ ఈ నార్మల్సీ ప్రాసెస్లో సెక్యూరిటీ కాంప్రమైజ్ కావద్దని గట్టిగా అనుకోవాలండి. అంటే ఈ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఈ దాడుల తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండవచ్చు? చాలా కష్టంగా ఉంటుందండి. ఇట్లా కాగానే ఏమవుతుంది, మొత్తం కమ్యూనిటీని ఒక ఉగ్రవాదులా చూడడం మొదలు పెడతారనమాట. అయితే దీంట్లో ఎవరు ఉగ్రవాదుడు ఎవరు నార్మల్ అన్నది కష్టం. అండ్ ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఇప్పుడు టూరిజం పెరిగింది, నెక్స్ట్ మంత్ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది, ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఎకానమీ దెబ్బతింటుంది తప్పకుండా. ఇప్పుడు పర్యాటకులు తక్కువైపోతారు, అక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఎకానమీ పోతుంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ టైం, ఇప్పుడు సమ్మర్లో అందరూ అక్కడికి వెళ్తారు, కాబట్టి తప్పకుండా ఎకానమీ డెవలప్ ప్రాబ్లం అవుతుంది. అయితే ఒకటి పాజిటివ్గా ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్ ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మెసేజ్లో పర్యాటకులందరినీ తెచ్చేస్తున్నారు అక్కడి నుంచి ఎక్కువ ఫ్లైట్స్ చేసి, అది కాకుండా మేము తప్ప అక్కడ ఉండి సెక్యూరిటీ మంచి ప్రొవైడ్ చేయగలుగుతాము, ఎవరు భయపడే అవసరం లేదు అన్నది విశ్వాసం కలిగిస్తే ఇంకా బాగుంటుందనే పాజిటివ్ సెన్స్ అనమాట. లేదా ఏమవుతుంది, ఉగ్రవాదులు ఏమనుకున్నారు, ఇది మనము ఇట్లా చేసిన వలన గవర్నమెంట్ ఈ విధంగా స్పందిస్తుంది, అక్కడి నుంచి అందరినీ విత్డ్రా చేసుకుంటారు, సెక్యూరిటీ పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ దే వాంటెడ్. అయితే వాళ్ళ ఆబ్జెక్టివ్ మనము హెల్ప్ చేస్తాం అన్నట్టు అనిపిస్తుంది. అది కాక గట్టిగా అక్కడనే ఉండి ఇంకా టూరిజం పెంచి వాళ్ళకి భద్రత కల్పించి సేఫ్గా చేయగలిగితే బాగుంటుందేమో అని. ఎందుకంటే పబ్లిక్ మైండ్స్లో ఒక విశ్వాసం అనేది తక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా కాగానే. నెక్స్ట్ 2-3 months 6 months 1 year వరకు ఇది ఇంపాక్ట్ అవుతుంది. కానీ దానికి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎట్లా అంటే, అప్పుడు ఒకసారి ప్రధానమంత్రి కూడా కొన్ని ప్లేస్లో వెళ్ళి మన లీడర్ కొంతమంది వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అంతా బాగుంది అన్నట్టు చెప్పగలగాలి. నథింగ్ లైక్ ద లీడర్స్ గోయింగ్ ఆన్ టు ద స్పాట్. టూరిజం వర్సెస్ టెర్రరిజం. టూరిజం ప్రమోట్ చేయాలి, టెర్రరిజం కనిపించకుండా చేయగలగాలి. అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేయగలగాలి. ఏ విధంగా అన్నదంటే గ్రౌండ్ నుంచే మనకు ఇన్పుట్స్ వస్తుంటాయి, ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి, భద్రత బాగా పెరగాలి, అండ్ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఈ 370 ఆర్టికల్ తర్వాత బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది. మీరు అన్న టూరిజం పెరిగినందే అది ఒక సైన్ దట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని. ఆ కాన్ఫిడెన్స్ సస్టైన్ చేయాలి. సస్టైన్ చేయడానికి ఏదైతే ఇప్పుడు మెజర్స్ చేస్తున్నారో చేయాలి. లోకల్ పబ్లిక్ సపోర్ట్ తీసుకోవాలి ఇవన్నిటికీ. అక్కడ ఉన్న ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళతోటి కనిపించి యాక్టివిటీస్ ఉండాలి. అక్కడ సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ ఒక కనపడకుండా
అప్పుడప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ ఓవర్వెల్మింగ్ అయిపోతుంది, చాలా జాగ్రత్తలు చేసుకుంటారు, పబ్లిక్ వెళ్ళడానికి భయపడతారు. అట్లా కాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు చూసి ఇంటెలిజెన్స్ పెంచుకొని ఇటువంటివి కాకుండా చూసుకుంటే నార్మల్సీ టైం పడుతుంది. ఇప్పుడు డెఫినెట్లీ కొన్ని రోజులు ఎవరు అక్కడికి వెళ్ళడం భయపడతారు, కానీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేయించుకోవాలి. అయితే మొత్తంగా కట్టడి చేయడానికి కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా కట్టడి చేయడానికి చర్యలు చేపట్టాలని విశ్రాంత సైనిక మేజర్ శివకిరణ్ అంటున్నారు. అదేవిధంగా పర్యాటకుల్లో కావచ్చు, స్థానిక ప్రజల్లో కావచ్చు మరింత విశ్వాసం కల్పించాలి, భద్రత పట్ల మరింత విశ్వాసం కల్పించాలి అని చెప్పి ఆయన చెబుతున్నారు. ఓవర్ టు యు.